అమ్మ రూపము మహోన్నతమైనది, అందరికీ పూజనీయమైనది, ఘోరమైన పాపాలను సైతము నాశనం చేయగలిగింది. అమ్మే ఈ జగత్తును మాయగా ప్రదర్శించే మహామాయ. అమ్మ సత్య స్వరూపిణి. మనలో శారీరకంగా మానసికంగా మనం కృంగిపోయిన సమయంలో మనకి మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ మన అందరి పట్ల అనురాగం కలిగి ఉన్నది ఆ జగన్మాత. ఆ జగన్మాతను నమస్కరిస్తున్నటువంటి క్షణము, ఆ పాదాల స్పర్శ మనకి శాశ్వత ఆనందము. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు ఈ వీడియోలో నేను లలితా సహస్ర నామాలలోని 54వ శ్లోకం యొక్క అర్థం మరియు వివరము వివరిస్తున్నానండి. వీడియో అయితే ముందుగా లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. 54వ శ్లోకము మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి. ఈ శ్లోకంలో మొత్తం 7 నామాలు ఉన్నాయండి. మొదటి నామము మహారూప అంటే గొప్పది, విశిష్టమైన, ఎంతో మహిమాన్వితమైన రూపము కలిగిన జగన్మాత అని అర్థం. మహారూప అంటే అపారమైనటువంటి, విశిష్టమైనటువంటి, సరిహద్దులు లేనటువంటి స్వరూపం. ఆ తల్లి ఒక్క రూపంలో కాదు, ఈ విశ్వమంతా అమ్మ రూపము. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, మనం చూస్తున్న ప్రతి జీవి, ప్రతి వస్తువు అమ్మ యొక్క విభిన్నమైన రూపాలు. ఇంకా మనకు కనిపిస్తున్న ప్రతి రూపము, ప్రతి నామము ఒక రూపంతో ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి నామరూపం వెనుక ఉన్న శక్తి రూపము అమ్మ. ఎలా అయితే అలలు వేరు వేరుగా కనిపించినా అవన్నీ మహాసముద్రంలోనివే కదా, అలానే అన్ని రూపాల వెనుక ఉన్న సత్యము ఆ తల్లియే అని ఈ నామం యొక్క అర్థం. తర్వాత నామము మహాపూజ్య అంటే ఆ తల్లి గొప్పగా పూజింపబడుతుంది అని అర్థం. అమ్మ అందరికీ పూజనీయమైంది అయినది. ఈ విశ్వంలో ప్రతి జీవి తన విధంగా అమ్మను ఆరాధిస్తూనే ఉంది. అంతేనా, ఆ దేవతలు కూడా అమ్మను పూజిస్తారు. అలా సమస్త లోకాలచే అంటే అన్ని లోకాల వారిచే పూజింపబడుతుంది జగన్మాత. పూజ అంటే కేవలం పుష్పాలు పెట్టడమే కాదండి. మనం చేస్తున్న పూజ ఏదో చెయ్యాలి లేదా ఆర్భాటంగా చెయ్యాలి అని కాకుండా మన చిత్తం అంటే మన ఆలోచన, మనస్సు, భావనలు ఎప్పుడు బయట ప్రపంచ విషయాలతో, కోరికలతో, భయాలు, అసూయ, ఆశలు, ద్వేషాలతో నిండిపోయి ఉంటుంది. అలా నిండిపోయిన దాన్ని క్రమేపీ ఆ ఆలోచనలన్నింటినీ తగ్గిస్తూ మనలో వచ్చే ప్రతి భావనను, ఆలోచనను, దాన్ని గమనిస్తున్న దానిను అన్నిటినీ అమ్మతో నిండిపోయేలా చేసేదే పూజ. అందుకే అమ్మని మహాపూజ అని అన్నారు ఈ నామములు. తర్వాత నామము 214వ నామము మహాపాతక నాశిని అంటే ఘోరమైన పాపాలను నశింపజేసేది అని అర్థము. పాపములు అంటే కొన్ని మనం తెలియకుండా చేస్తాము, కొన్ని తెలిసి చేస్తాము. ఇంకా మనం చేసే పనులు, మాటలు ఏవైనా సరే ఇతర జీవులను, మనుషులను మానసికంగా గాని శారీరకంగా గాని బాధ కలిగించినట్లయితే అది కూడా పాపమే. తెలిసి చేసినా తెలియక చేసిన పాపము నిప్పులా దహించి వేస్తుంది. వారి పశ్చాత్తాపడి అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఆ తల్లి ఎంతటి పాపాలనైనా సరే పోగొడుతుంది. ఈ పాపాలను మనము అజ్ఞానంలో చేస్తాము. ఆ తల్లి పాదాలను ఆశ్రయించిన వారిలో జ్ఞానం వికసిస్తుంది. చీకటి ఎంత గాఢమైనటువంటి దీపం వెలిగిస్తే అది అంతరించిపోతుంది. అలాగే అజ్ఞానం అనే చీకటిలో ఉన్న మనకి దీపం లాంటి వెలుగు అమ్మ. అందుకే ఆ అమ్మని మహాపాతక నాశిని అని నామంతో కీర్తించారు. తర్వాత నామము మహామాయ అంటే గొప్పదైన, మహిమాన్వితమైన మాయా లక్షణం కలిగింది అర్థం. మనం చూస్తున్న ఈ ప్రపంచం నిలకడలేనిది. అమ్మ ఈ ప్రపంచాన్ని ఒక ఒక మాయగా చూపిస్తుంది. మనం అదే నిజం అనుకుంటాం, కానీ మనం చూస్తున్న ఈ ప్రపంచం శాశ్వతమే కాదు. కానీ మనము దీన్నే నిజం అనుకుంటాము. మనకి ఎలా అయితే ఒక తెర మీద సినిమా చూసి నవ్వుతాము, ఏడుస్తాము, అలాగే ఈ జీవితం కూడా నిజాన్ని దాచుకుంటుంది, అసత్యాన్ని ప్రదర్శిస్తుంది. మహామాయ అంటే నేను, నాది అనే దాంట్లో పడి అదే అసలైన జీవితం అనుకుని ఆ మాయలోనే ఉంటాడు జీవుడు. అలా మహామాయగా ఈ జగత్తుని ప్రదర్శించే మాయాశక్తి ఆ జగన్మాత. ఈ మాయను తప్పించుకోవడము చిన్న చీమ నుండి నారదుడి త్రిమూర్తులకి సాధ్యం కాలేదు. ఎప్పుడైతే ఇదంతా మాయ అని అర్థం చేసుకున్న వారికి ఇదంతా కూడా అమ్మ లీల అని అర్థమవుతుంది. మోక్షం వైపు అంటే అమ్మ వైపు దారిని వెతుకుతారు. తర్వాత నామము 216వ నామము మహాసత్వ అంటే మహిమాన్వితమైన ఉనికి కలిగినది. సత్ అంటే ఉనికి, బలము, ప్రాణము, సాత్విక గుణము అనే అర్థాలు ఉన్నాయి. ఇంకా సత్ అంటే ఉనికి అంటే
అంటే ఆ తల్లి లేని ప్రదేశం లేదు. అణువులో ఆ తల్లి ఉంటుంది. ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ప్రదేశానికో, ఏ వ్యక్తికో అమ్మ పరిమితం కాదు. అంతటా తానై ఉంటుంది కాబట్టి మహాసత్వ అని కీర్తించాడు. తర్వాత నామము మహాశక్తి. అంటే అనంతమైన శక్తి కలిగింది జగన్మాత అని అర్థం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అంటే సమస్త జీవులలో శక్తి స్వరూపంగా శక్తిగా ఉన్నది ఆ తల్లియే కదా. మనం మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాము అంటే శక్తి రూపముగా మనలో ఉన్నది ఆ తల్లే. అంటే నా చీమ నడవటం దాని ఆహారాన్ని అదే మోసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండం సక్రంగా జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఇదంతా అన్ని రూపాలలో శక్తి ఉంది అని అర్థం. అందుకే అమ్మని మహాశక్తి అని. తర్వాత నాము మహారథి. రతి అంటే ప్రీతి, అనురాగము. ఋషులకు, ఉపాసకులకు అందరికీ ఆ తల్లి అంటే మహా ప్రీతి. తల్లికి కూడా తనని ఆరాధించే అందరి పట్ల ప్రీతి, అనురాగం కలిగి ఉంటుంది. అంతేనా, లలితాదేవి మహాకామేశ్వరుని యందు అత్యంత ప్రీతి కలిగినది. అందుకే ఆ అమ్మను మహారథి అని కీర్తించారు. చూసారు కదండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.